ధ్యానం చేసే మనస్సు చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకే ధ్యానాన్ని ప్రతికూల ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. రాముడు, రావణుడి కథను తీసుకుంటే, రావణుడు మంచి శివభక్తుడు, ధ్యానం చేసేవాడు అయినప్పటికీ తన శక్తులను తప్పుడు ప్రయోజనాలకు వాడుకున్నాడు. ప్రతికూల వైఖరులు కలిగి ఉన్న వ్యక్తి ధ్యానం చేయడం కొనసాగిస్తూ ఉంటే, అది అతనిపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, కొందరు డిప్రెషన్‌లోకి వెళ్ళే ధోరణి కలిగి ఉంటారు. కొందరు చీటికి మాటికి కోపగించుకునే ధోరణి కలిగి ఉంటారు. ఈ ధోరణులన్నిటికీ ఒక మూలం ఉంటుంది. మానసిక వైద్యులు, మనస్తత్వ శాస్త్రవేత్తలకు కారణము, దాని ప్రభావం గురించిన అవగాహన ఉంటుంది. మనం కారణ తీవ్రతను కనుక తగ్గించటం లేదా తొలగించగలిగితే, ప్రభావ తీవ్రతను కూడా తొలగించవచ్చు. ఒక రకంగా మన ప్రాచీన శాస్త్రాల్లో విశేషించి ఈ కారణమనేది సంస్కారం అని నిర్వచించబడింది. ఒక వ్యక్తి కనుక చెడు సంస్కారాలు కలిగి ఉంటే, వాటి ఫలితంగా ఏర్పడే ధోరణులు కూడా చెడుగానే ఉంటాయి. If someone has good samskaras, overall life will be sattvic and more fulfilling. మంచి సంస్కారాలు కలిగిన వ్యక్తి జీవితం సాత్వికంగానూ, సంతృప్తికరంగానూ ఉంటుంది. కాబట్టి మన హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతిలో కారణాన్ని రద్దు చేయడం అనే ఆలోచనను చేర్చాము. అంటే మన చర్యల ప్రభావాన్ని నిర్మూలించుకోవడం. ఇంకో విధంగా చెప్పాలంటే, మీ కర్మఫలాల ప్రభావాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోగలిగితే, అవి తమ పూర్తి సామర్థ్యంతో వ్యక్తీకరించబడవు.